అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యోహాను సువార్తను వరుసగా మనం అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా యోహాను సువార్త నేపథ్యాన్ని గురించి ప్రస్తావించుకుంటూ యోహాను భావజాలం మీద ఎవరెవరు ఎంత మేర ప్రభావాన్ని చూపించారు, ఇంకో విధంగా చెప్పాలంటే తన ముందున్న అనేక భావజాలాలను యోహాను ఎలా సమన్వయం చేసుకుంటూ క్రీస్తు తత్వాన్ని వ్యక్తీకరించాడు. ఈ అంశాన్ని గత 2 వారాలుగా మనం విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం. ఎక్స్ట్రా బిబిలికల్ సోర్సెస్లో నుంచి అనేక విషయాలను మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈవేళ కూడా దానికి సంబంధించే మనం విశ్లేషణ చేసుకుందాం. హిరాక్లిటిస్ గురించి చెప్పుకున్నాం. అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం, 530 అనుకుందాం. హిరాక్లిటిస్ అతని ప్రతిపాదిత దేవశక్తి సిద్ధాంతాన్ని గురించి చర్చించుకున్నాం. ఇంకక్కడి నుంచి హిరాక్లిటిస్ ప్రతిపాదించిన ఆ ప్రత్యేక భావన, అంటే శక్తి వ్యక్తి కాదు, శక్తి యొక్క ప్రత్యేక భావన సెప్టుజింట్లో, ఫైలో తాత్వికతలో, పౌలు వచనాలలో, మళ్ళీ యోహాను వ్రాతలలో ఎలా పరిణామం చెందుకుంటూ వచ్చాయో చెప్పుకున్నాం. వీటితో పాటు మరొక 2 ఇజాలను మనం, అంటే మరొక 2 తాత్విక చింతనలను మనం జస్ట్ చర్చించుకోవాలి. గ్నాస్టిసిజం గురించి పదే వింటూ వచ్చాం. ఎందుకంటే నేను యోహాను పత్రికలను వరుసగా అధ్యయనం చేసే క్రమంలో గ్నాస్టిసిజం, జ్ఞానవాదం, దాని గురించే ఎక్కువసార్లు ప్రస్తావన చేశాను. వాస్తవానికి జ్ఞానవాదం అనేది ఒక మిశ్రమ భావజాలం అని అనాలి. అంటే దాదాపు అనేక మంది తాత్వికుల భావజాలాన్నంతటినీ కొంచెం తనలో ఇముడ్చుకుంటూ వచ్చింది. ప్లేటోనిక్ థాట్ని ఇముడ్చుకుంది, బాబిలోనియన్ ఫిలాసఫీని తనలో ఇముడ్చుకుంది, స్టాయిసిజాన్ని ఇముడ్చుకుంది, ఈవెన్ క్రీస్తు తత్వాన్ని కూడా తనలో ఇముడ్చుకొని గ్నాస్టిసిజంగా అది ఆవిష్కృతమవుతూ వచ్చింది. అయితే యేసు కాలం నాటికి, యేసు పరిచర్య చేసిన కాలం నాటికి ఒక నిర్దిష్టమైన రూపులోనికి రాలేదు. గ్నాస్టిసిజం అనే ఒక నిర్దిష్ట రూపు దిద్దుకోలేదు. బట్ యోహాను సువార్త వ్రాసే నాటికి గ్నాస్టిసిజం ఒక ఫామ్లోకి, అంటే ఒక రూపంలోనికి వచ్చింది అని మనం చెప్పుకోవచ్చు. సో గ్నాస్టిసిజాన్ని గురించి నేను ఎక్కువ చెప్పడంలా, ఎందుకు చెప్పడం లేదంటే పదే మనం దాన్ని ప్రస్తావన చేసుకుంటూనే వస్తాం సందర్భం వచ్చినప్పుడల్లా. సో మనం ఇప్పటి వరకు మాట్లాడుకొని మరొక అంశం ఏంటంటే స్టాయిసిజం, స్టాయిసిజం. దీని గురించి 1-2 సార్లు ఎప్పుడో ప్రస్తావన చేసిన గుర్తు, కానీ మనం ఎక్కువగా ఈ మధ్య కాలంలో దాని గురించి చర్చించుకోవాలి. సో దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. లైవ్లోకి చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరికీ ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. అమ్మ ప్రసన్నమ్మ, బిడ్డ కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ, బిడ్డ వజ్రారావు, తర్వాత ఫస్ట్ బి జోసఫ్, అందరికీ ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. స్టాయిసిజం అనేది ఒక ప్రత్యేక తత్వం. యేసు కాలంలో చాలా ప్రాముఖ్యంగా, అంటే యేసు కాలానికి ముందే ఉన్నది, అది యేసు కాలంలో చాలా ప్రాముఖ్యమైన తత్వంగా పరిగణలో ఉంది. ఇక్కడ సోషల్ మీడియాలో లేకుంటే యూట్యూబ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, నేను ఈ 2 ఫాలో అవుతాను కాబట్టి మిగతాయి నాకు తెలియవు. ఇక్కడ కనిపించే స్టాయిసిజం వేరు. ఇక్కడ స్టాయిక్ సూక్తులని, స్టాయిసిజం అని రీల్స్ వస్తూ ఉంటాయి.
మళ్ళీ యూట్యూబ్లో దానికి సంబంధించిన తాత్విక చింతన అనేక మంది పండితులు వ్యక్తం చేస్తూ ఉంటారు. బట్ అది నియోస్టాయిసిజం అంటారు. మార్కస్ అరేలియస్ అనే ఒక రోమన్ చక్రవర్తి ప్రతిపాదించిన నియోస్టాయిసిజం అంటారు. అంటే ఇవాళ దాదాపుగా మనకు సోషల్ మీడియాలో కనిపించే స్టాయిసిజం అనే పేరుతో ఉండే వాటిలో 90%, ఇంకా చెప్పాలంటే మోర్ దాన్ 90% ఈ నియోస్టాయిసిజం గురించే ఉంటాయి. అవి నేను వాటి గురించి మాట్లాడట్లా. జీనీ ఆఫ్ సిటీ అతను స్థాపించిన స్టాయిసిజం, అది మూల స్టాయిసిజం, క్రీస్తుకు పూర్వం ఉనికిలో ఉన్నది. వీళ్ళని మనం మామూలుగా చెప్పుకోవాలి అని అంటే ఆత్మ ప్రాధాన్యత, దేహ అప్రాధాన్యత, ఇది వాళ్ళ ప్రత్యేకత. కానీ స్టాయికులు ఆత్మ ప్రాధాన్యతలో మళ్ళీ దేహ క్షీణత కూడా ఆత్మ ప్రాధాన్యతకు దోహదం చేస్తుంది అని నమ్మిన వాళ్ళు. వీళ్ళతో పాటు ఇంకొకటి కూడా జస్ట్ గుర్తు చేసుకుందాం. అధ్యయనం కాబట్టి అనేక అంశాలు ఒకటొకటి నేను చెబుతూ ఉంటాను. కనీసం కొన్నైనా గుర్తుపెట్టుకుంటారు, లేదా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఇది ఎక్కడో విన్నానే, అయ్యగారు చెప్పినట్టు ఉందే, లేకపోతే ఎక్కడో చదివానే అని గుర్తొచ్చింది. కాస్త అవగాహన ఉంటుంది, మనం కూడా తెలుసుకున్నామని. ఈ స్టాయికులతో పాటు ఎపిక్యూరియన్లను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. కాకపోతే ఎపిక్యూరియనిజం మన అధ్యయనంలో, అంటే యోహాను సువార్త అధ్యయనంలో అంత ప్రాధాన్యతను సంతరించుకోదు. 1-2 సార్లు మనం ప్రస్తావన చేసుకోవాల్సి వచ్చింది. ఎపిక్యూరియన్ గురించి సింపుల్గా చెప్పుకోవాలంటే, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించము, అది ఎపిక్యూరియనిజం యొక్క అది. దేహమే నిత్యము, దేహమే నిత్యమనే కంటే దేహమే ప్రాముఖ్యము. సో దేహ అవసరతల కోసమే ప్రాధాన్యతను మనం ఇవ్వాలి అని, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించము అనేదాన్ని ఎపిక్యూరియనిజం అంటాం. ఎగ్జాక్ట్గా ఎపిక్యూరియనిజానికి ఆపోజిట్గా ఉండేది స్టాయిసిజం. దేహ ప్రాధాన్యత కాదు కానీ ఆత్మ ప్రాధాన్యత ముఖ్యమైంది. అందువలన దేహ ప్రాధాన్యతకు మనం విలువ ఇవ్వకూడదు అనేది. ఇంకా దేహాన్ని శుష్కింప చేసుకోవటం ద్వారా కూడా ఆత్మచేతనత్వంలోనికి మనం వెళ్ళగలం అనే ఆ భావన కూడా స్థాయికులు ప్రతిపాదిస్తూ ఉంటారు. అయితే ఈ భావనలన్నింటిలో ఎందుకు ఇన్ని తత్వాలను గురించి నేను చెబుతూ వస్తున్నానంటే, ఆ హిరాక్లిటిస్ ప్రతిపాదించిన ఆ లోగోస్ సూత్రం అంటే విశ్వ నిర్మాణ చలన సూత్రము అన్నాం దాన్ని. ఇది యోహాను సువార్తకు ముందున్న వాటన్నింటిని కూడా విశ్వ నిర్మాణ చలన సూత్రంగా పరిగణిద్దాం, లోగోస్ను కూడా. దానిని ఒక్కసారిగా యూహాను యూదా క్రైస్తవ విశ్వాసంలోనికి, ఆ మాట అంటున్నాను ఎందుకంటే యేసును యూదునిగానే మనం చూడగలం, యూదునిగానే మనం గ్రహించగలం. అసలు ఇంకొక తాత్వికమైన ఒక సంక్లిష్టమైన మీమాంస ఏంటంటే, నేను ప్రక్కకి వెళ్ళిపోతాను అనే ఉద్దేశంతో ఆ పరిశోధనని తాత్కాలికంగా ఆపివేశాను. ఇవాళే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, యేసు వ్యక్తిత్వాన్ని, యేసులో నిబిడీకృతమైన క్రీస్తు తత్వాన్ని, యేసు జీవన విధానాన్ని, పరిచర్యను, ప్రబోధాలను, తుదుకు ఆయన శ్రమ మరణ పునరుద్ధానాలన్నింటినీ కూడా, అంటే ఎంటైర్ జీసస్, ద టోటల్ జీసస్ అందాం, టోటల్ జీసస్ కాన్సెప్ట్ అందాం. అంటే సంపూర్ణ యేసు తత్వాన్ని యూదా విశ్వాస కోణంలో నుంచి మాత్రమే గ్రహించటానికి, విశ్లేషించటానికి, అన్వయించుకోవటానికి మనం అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. నా భావన అర్థమై ఉంటుంది. అంటే యూదుల సంప్రదాయంలో నుంచి, యూదుల పూర్వ నిబంధనలో నుంచి, యూదుల ప్రవక్తల దృక్పథంలో నుంచి, యూదుల
దేవాలయ నేపథ్యంలోంచి, అంటే ఒక యూదా విశ్వాసం చుట్టూనే యేసును బిగించి బయటికి రావడానికి ఇష్టపడం. అంటే ఇష్టపడం అనేది ఎందుకంటే ప్రయత్నం చెయ్యం. ఇవాళ ఉదయం నాకు అది చాలా తీవ్రంగా, అంటే ఇన్ని ఫిలాసఫీల గురించి మనం మాట్లాడుకుంటాం, అసలు యేసుని వీటన్నింటిలోంచి ఎందుకు మనం ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం అని అనిపించింది. కాకుంటే ఈ అధ్యయనం ఉన్నదే యోహాను సువార్త అధ్యయనం. యోహాను సువార్త అధ్యయనానికి మళ్ళీ ఇది విఘాతం కలిగిస్తుంది అనే ఉద్దేశంతో జస్ట్ అలా టచ్ చేసి ప్రక్కన పెట్టాను. మీరు కూడా ఆ ఆలోచన కలిగి ఉండాలి అని మీకు చెబుతున్నాను. అంటే క్రీస్తుని లేక సంపూర్ణ యేసును యూదేతర సంస్కృతులలో నుంచి మనం ఎందుకు అవలోకించకూడదు అనేది ప్రధాన ప్రశ్న. సరే, ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వద్దాం, స్టాయిసిజంలోనికి వద్దాం. సో స్టాయికులు వాళ్ళు ఆత్మ ప్రాధాన్యతకు అధికంగా విలువను ఇస్తూ వచ్చారు. సో స్టాయికుల ప్రభావం కూడా ఏ మేరకు యోహాను మీద ఉన్నది అనేది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యోహాను ఎవరితో విభేదించలేదు, ఒక గ్నాస్టిసిజంతో మాత్రం విభేదిస్తూ వచ్చాడు. అంటే గ్నాస్టికుల విభేదం అనే మాట ఎందుకంటే గ్నాస్టికుల విపరీత ధోరణిని విభేదించుకుంటూ వచ్చాడు. కానీ హిరాక్లిటిస్ దగ్గర నుంచి ఇంకా నేను అధ్యయనంలో ఆ లోపలికి వెళ్ళలేదు. అంటే సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వీళ్ళ తాత్విక ప్రభావం ఏ మేరకు యోహాను మీద ఉన్నది అనేది కూడా కొంచెం పరిశీలన చేయాలి. ఎందుకంటే హిరాక్లిటిస్ ప్రభావం ప్లేటోనిక్ థాట్లో చూస్తాం. సోక్రటీస్ డైరెక్ట్గా ఏం రాయలేదు, కానీ సోక్రటీస్ గురించి చెప్పిన వాటిలో చూస్తాం, ప్లేటోనిక్ థాట్లో చూస్తాం. ఇక ఈ ఫైలో, పౌలు, యోహాను వీళ్ళు మళ్ళీ చెబుతూనే మన పరిమితానికి సంబంధించిన వాళ్ళు, మన అధ్యయన పరిమితానికి సంబంధించిన వాళ్ళు. సో యోహాను ఏం చేశాడంటే వాటన్నింటి పరిణామ క్రమాన్ని చాలా జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటూ యేసులో దానిని స్థిరీకరించాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వైవిధ్యంలోనికి వెళ్దాం. జాన్సన్ వచ్చాడు, జాన్ స్టీవెన్, సమర్పణం, తర్వాత ఇస్రాయేలు బిడ్డలందరికీ కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఇంకొక వైవిధ్యం గురించి మాట్లాడుకుందాం. మతాలు కాస్త ఓపెన్గా మాట్లాడుకుందాం. మతాలు ఏ మతం అన్నా కానివ్వండి, మతాలు విశ్వ నిర్మాణ చలన శక్తికి దేవత్వాన్ని ఆపాదించి, దేవత్వానికి వ్యక్తిత్వాన్ని ఆపాదించి దైవంగా మనకు పరిచయం చేస్తూ వచ్చాయి. అర్థమైంది అనుకుంటాను, కొంచెం సంక్లిష్టమైన పదాలే ఉపయోగించాను. మతాలు ఏం చేసినాయంటే విశ్వ నిర్మాణానికి, విశ్వ చలనానికి సూత్రం దైవం అన్నారు. అంటే దాన్ని దైవానికి ఆపాదించారు. అక్కడితో ఆగల, ఆ దైవాన్ని వ్యక్తీకరించారు. ఆ దైవాన్ని ఒక వ్యక్తిగా మళ్ళీ నామంతో మన ముందు సాక్షాత్కరింపచేశారు. సరే, బయటి ఎలా ప్రక్కన పెట్టుకున్నా మనం బిబిలికల్ బేస్లో నుంచే వెళ్దాము. యాహ్వే లేకపోతే యెహోవా, ఇది మళ్ళీ యెహోవా నామధేయాలు చాలా ఉన్నాయి. అట్లంట యెహోవా. యూదులు ఆ విశ్వ నిర్మాణ చలన శక్తిని యాహ్వేగా ప్రజలకు అందించారు. పర్షియన్ల దగ్గరికి వెళ్తే పర్షియన్లు మార్దుగ్ పేరుతో, జొరాస్ట్రియన్ పేరుతో అలాగా పరిచయం చేసుకుంటారు. సో మతం ఏం చేసిందంటే విశ్వ నిర్మాణ చలన శక్తికి దైవత్వాన్ని ఆపాదించి, ఆ దైవత్వానికి వ్యక్తిత్వాన్ని జోడించి మన ముందు సాక్షాత్కరింప చేశాయి. అది ఒక పరిణామం, మతపరమైన పరిణామం.
తత్వం ఏం చేసిందంటే, తార్కికత తత్వం ఏం చేసిందంటే, విశ్వ నిర్మాణ చలన శక్తిని ఒక సార్వత్రిక శక్తిగా, ఒక అత్యున్నత శక్తిగా, దానికి వ్యక్తిత్వాన్ని ఆపాదించలేదు, దేవత్వాన్ని ఆపాదించకుండా ఒక సార్వత్రిక శక్తిగా, ఒక అద్భుతమైన మూల సూత్రంగా అభివర్ణించుకుంటూ వచ్చింది తత్వం, ఫిలాసఫీ ఉందా. మళ్ళీ మతాన్ని తత్వాన్ని మధ్యీకరించుకుంటూ వచ్చిన మార్మికత ఉన్నది. మార్మికత కూడా కొంచెం అస్పష్టంగానే ఈ రెండు లక్షణాలను కలిగి ఉన్నది. ఇప్పుడు రాజకీయం దగ్గరికి వద్దాం. ప్రారంభం నుంచి కూడా రాజులు లేక పాలకులు అందాం. రాజులు అనకంటే పాలకులు, ప్రజలను పరిపాలించే పాలకులు తమను తాము దైవాంశ సంభూతులుగా, అంటే దేవత్వాన్ని అంగీకరించారు. విశ్వ నిర్మాణ చలన సూత్రాన్ని దేవత్వంగా చెప్పిన మతాన్ని అంగీకరించి ఆ దేవుణ్ణి కూడా అంగీకరిస్తూ తాము ఆ దేవుని దేవత అంశగా, అంటే ప్రతినిధులుగా తమను తాము అభివర్ణించుకుంటూ వచ్చారు. మనం ఫరోల దగ్గర నుంచి చూస్తాం. అంటే మన విశ్వాస కోణంలోంచి ఫరోల దగ్గర నుంచి చూస్తాం. ఎక్కడికి ఆగుతాం? అక్కడి నుంచి తీసుకొని వచ్చి యేసు కాలం నాటి లేకపోతే యూహాను కాలం నాటి చక్రవర్తి ఆరాధన ఉన్నదే, సీజర్ ఆరాధన, అక్కడికి ఆగుతాం. అంటే మతం యొక్క పరిస్థితి, తత్వం యొక్క పరిస్థితి, ఇక్కడ రాజకీయం యొక్క పరిస్థితిని కూడా చూస్తున్నాం. సో రాజు లేక పాలకుడు తానే భూమి మీద దైవాంశ సంభూతుడిని, దేవ ప్రతినిధిని, తుదకు నన్ను నా ప్రతిమను పూజించాలి, ఆరాధించాలి, అక్కడికి వచ్చింది. మనం నవనిబంధనలో ఆదిమ సంఘం ఎదుర్కొన్న శ్రమకు మూలం కూడా అదే అని చెప్పుకుంటాం. వీటన్నింటిని, అంటే ఈ మూడు విషయాలు చెప్పాం. సరిగ్గా ఇక్కడ ఒక అద్భుతమైన సవాలును ఆదిమ సంఘం ఎదుర్కొంది. అద్భుతమైన సవాలును. యేసును దేవత్వంలో నుంచి, తార్కిక తత్వంలో నుంచి, వ్యక్తిత్వ తత్వంలో నుంచి దైవంగా ప్రతిష్ఠించాలి, దైవంగా నిరూపించాలి. అసలు మామూలు సవాలు కాదు. ఇవాళ మనం ఊరక బైబిల్ తెరిచి చూసుకొని క్రొత్త నిబంధనలో వారి బోధలు అవి ఇలా చెప్పుకుంటున్నాం. కానీ ఆదిమ సంఘం ముందున్న ఒక అద్భుతమైన సవాలు ఉన్నదే, అది మామూలు సవాలు కాదు. యేసును వ్యక్తిగా, శక్తిగా, దైవంగా, మళ్ళీ విశ్వ నిర్మాణ చలన శక్తి యొక్క వ్యక్తిత్వంగా ఇన్ని స్థిరపరచాలి. పౌలు ఆ ప్రయత్నం చేశాడు. పౌలు చాలా వరకు కృతకృత్యుడయ్యాడు. అంటే సంఘానికి ఆ భావాన్ని ఎక్కించడంలో. యోహాను దాన్ని పరిపూర్ణం చేశాడు అని చెప్పుకుందాం. యోహాను దాన్ని, అంటే పౌలు ప్రయత్నాన్ని యోహాను పరిపూర్ణం చేశాడని చెప్పుకుందాం. ఈ పరిపూర్ణం చేసే క్రమంలోనే ఇన్ని భావజాలన్నింటినీ కూడా తన రచనలో ఇమిడ్చాడు, లేకపోతే తన తాత్విక ప్రదర్శనలో ఇమిడ్చాడనమాట. అందుకని యోహాను భావజాలం, ఆ ప్రభావం, ఈ ప్రభావాన్ని ఇన్ని రోజులు వరుసగా చెప్పుకుంటూ రావాల్సి వచ్చింది. సో ఇక్కడికి ఆపేస్తాను. అంటే నేనైతే సంతోషంగానే ఉన్నాను. కాకుంటే ఎక్కువ సమాచారాన్ని అందించినందువలన విసుగు జనింపజేస్తున్నానా, అంటే బోరు కొట్టిస్తున్నానా అనే భావన ఊరికి అట్లా వచ్చింది. కానీ ఇట్స్ ఓకే, నాకున్న వేదిక నాది. బోరు కొడితే చూడటం మానేస్తారు, వినటం మానేస్తారు. నేనెందుకు నా ప్రయత్నంలో నా పరిశోధన ఫలితాలన్నింటినీ అట్టిపెట్టుకోవాలని తెగించి వీటన్నింటినీ చెబుతున్నాను. ఈ చెప్పడం వెనక ఇంకొకటి కూడా ఉన్నది. నాకు తెలిసి, ఇది అతిశయం కాదు, వాస్తవం నాకు తెలిసి అకాడమిక్గా కూడా, అంటే ఎవరైనా స్వయంగా వాళ్ళకు వాళ్ళు
ఒక థీసిస్ లేకపోతే పరిశోధనా పత్రాన్ని సిద్ధం చేసే క్రమంలో ఇంత సమాచారాన్ని సేకరించే అవకాశాలు అనేకం ఉన్నాయి. కానీ అకాడమిక్గా ఒక సబ్జెక్టుగా కోర్సుగా మాత్రం ఇన్ని అంశాలను దాదాపు ఏ యూనివర్సిటీ అందించదు అని మాత్రం ఖచ్చితంగా చెబుతున్నా. ఒక వేదిక ఉంది కాబట్టి దాంట్లో ఇవన్నీ చెప్పాలని మీకు అందిస్తూ ఉన్నాను. కనుక భరించండి, అంతో కొంత గుర్తుపెట్టుకోండి, అనేక విషయాలు గుర్తుపెట్టుకోండి, లింక్ వేసుకోండి ఒకదాంతో ఒకటి, మనకి తెలుస్తుంది. ఇక్కడికి ఇవాళకి ఆపేస్తున్నాను నేను. రేపు అధ్యయనం ఉండదు. రేపు మన కోర్ కమిటీ మెంబర్ ప్రమోద్ ముళ్ళపూడి వాళ్ళ బైబిల్ కాలేజీ గ్రాడ్యుయేషన్ ప్లస్ ఆర్డినేషన్ ఆ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించాడు. ఆ కార్యక్రమంలో ఉంటాను కాబట్టి రేపు అధ్యయనాన్ని కొనసాగించలేను. ఎల్లుండి అధ్యయన పలుకరింపులో కలుసుకుందాం. సోమవారం నుండి వర్స్ బై వర్స్, అది కూడా చెప్పాను కదా, మొదటి 14 వచనాలు చాలా విస్తృతంగా మనం మళ్ళీ ప్రక్కకు వెళ్ళి అనేక తాత్విక చింతనల్లో నుంచి వాటిని విశ్లేషణ చేసుకోవాల్సి వచ్చింది. ఎనీహౌ సోమవారం నుంచి వచనం వెంట వచనాన్ని యోహాను స్వార్థని మనం విశ్లేషణ చేసుకుందాం. మరో పర్యాయం లైవ్లో ఉన్న బిడ్డలందరికీ వందనాశీస్సులు చెల్లిస్తూ ఉన్నాను. అమ్మ ప్రసన్నమ్మ, బిడ్డ కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ, వజ్రారావు, జాన్, స్టీవెన్, మళ్ళీ గుర్తురాట్ల పేర్లు, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ శనివారం అధ్యయనం పలకరింపులో కలుసుకుందాం. అందాక సెలవు.